ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రప్రదేశ్ గా చేయగలిగేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని రాజధానిగా త్వరలో చూడబోతున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఒకే రోజు పెన్షన్లు పంపిణీ 100% జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. తొలుత చింతలపూడిలో సుప్రీంపేట ఎన్వీఎన్ కాలనీలో ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రగడవరం పంచాయతీ పరిధిలో వెలగలపల్లిలో ఆయన చేతుల మీదుగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. చింతలపూడికి 6,58,000 రూపాయల పెన్షన్ల కింద ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ చంద్రాటాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వి వెంకటేశ్వరరావు, కె దేవా, తాటి అప్పారావు, ప్రగడవరం పంచాయతీ నాయకులు చిన్నబాబు, జనసేన మండల అధ్యక్షులు చేదరాల మధుబాబు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మరి రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈ రోజు చింతలపూడి నియోజకవర్గంలో 4 మండలాల్లో అందరూ కూడా మార్నింగ్ 5:30 నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు మరి సెక్రటరీ స్టాఫ్, అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొని మరి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందరూ కూడా ఒక సంతోషమైన వాతావరణంలో మరి పెన్షన్ ఇస్తున్నామంటే పొద్దున్న నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేసి మరి డబుల్ ద పెన్షన్ ఇస్తున్నాము, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజున ఇప్పుడు వెలగలపల్లిలో మనం నారాయణ రెడ్డి గారికి పెన్షన్ ఇచ్చాము. వారికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కింద 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు పెద్ద మనసు చేసుకొని అమరావతి కళ నిజం అవడానికి 7,000తో పాటు 116 కలిపి 7,116 ఇచ్చి వారు అమరావతి రాజధానికి మరి విరాళం ఇచ్చారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది కళ అమరావతి నిజం కావడం. సో తప్పకుండా ఎన్డీఏ కూటమిలో అమరావతి నిజమవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అలాగే ఏదైతే మాట ఇచ్చారో ఎన్డీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున తీసుకొచ్చి పెన్షన్ ఇస్తామన్నది ఈ రోజున అది ఇక్కడ నడుస్తూ ఉంది. మరి గతంలో వాలంటీర్లు పెట్టి ఒక రోజులు ఇచ్చే పెన్షన్ 5 రోజులు చేసి మరి దాన్ని చాలా ఇది వేసారు. కానీ ఈసారి ఓన్లీ సెక్రటరీ స్టాఫ్ తోటి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి మరి ఎన్డీఏలో ఉన్న నా పార్టీ నాయకుల కార్యకర్తలతోటి ఒకే రోజులో 100% ఫినిష్ అనేది అందరి గోల్. ఇప్పటికీ చాలా చోట్ల మరి ఆల్మోస్ట్ 30% ఫినిష్ అయింది. సో దీనివల్ల చెప్పేది ఏంటంటే మనము స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే పెన్షనర్స్కి మరి 1వ తారీఖున ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. అది ఈ రోజున ఇక్కడ రుజువైంది. మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.